మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్కి హాజరైనటువంటి అందరూ తల్లిదండ్రులకు అలాగే విద్యార్థులకు ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యాయ సిబ్బంది పాత్రికేయులు అలాగే విద్యార్థులు ఇంకా ఇతరులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఆదర్శ పాఠశాల విద్యార్థి యొక్క తల్లి తండ్రినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువును ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటును అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్యన వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల యొక్క బంగారు భవిత కోసం వారి యొక్క విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషిని చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. Good morning to everyone presented here, to our respected principal sir, respectable teachers, and my dear parents and my dear friends too. Today I want to tell about Talliki Vandanam scheme. I hope you all know about this scheme, the needs of this scheme. Firstly, every student needs 75% of attendance. Every mother must and should be need a bank account. Mainly, you have to check your mobile because you will get a message that deposited your
problem, our Honorable Chief Minister Chandrababu Naidu sir launched a scheme, nothing but that is Talliki Vandanam. This scheme represents that mother's respect. By releasing this scheme, every student and parents is being very happy. By the way, this scheme was launched on June 12, 2025. Finally, we are very thankful to పిల్లలు రేపటి నుండి మీరు స్కూల్కి వెళ్ళొద్దురా. మిమ్మల్ని ఇద్దరిని చదివించేంత డబ్బు స్తోమత మనకు లేదురా. అదేంటండి అలా అంటున్నారు? ప్రభుత్వం మన కోసం చాలా చేస్తుంది. పిల్లలకు విద్యను అందిస్తుంది, బట్టలను అన్నీ ఇస్తుంది. కార్పొరేట్ స్కూళ్ళతో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్లో ఐఎఫ్పి ప్యానెల్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐటీ, బీటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్లను కూడా కట్టించింది. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అనే ఉచితంగా ఇస్తుంది. ఇంకేం కావాలండి? అంతేకాదు నాన్న, స్కూల్ తర్వాత కాలేజీలు కట్టించారు, తర్వాత ఫిజిక్స్ ల్యాబ్లు కట్టించారు, తర్వాత అమ్మక వందనం అనే పేరుతో ప్రతి బిడ్డకు ప్రతి విద్యార్థికి 15,000 అందించారు నాన్న. అవును బావా? మరి ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం? బావా, మన ఊరు పక్కన అంతేకాదు నాన్న, ఆ స్కూల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిపి మొత్తం 38 మంది టీచర్లు ఉంటారట. అలాగే ఆ స్కూల్లో 7,000 మంది చదువుతున్నారు నాన్న. సరే పదండి, అక్కడికే వెళ్ళి జాయిన్ చేసేద్దాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు. వెరీ గుడ్ బాబు, మీకు ఈ స్కిట్ నచ్చితే సరిగండి. ఇప్పుడు చైర్ సరిపడ్డాయా? మరి ఒకసారి శంకర్
పొద్దు పొద్దున్నే లేచి కూలీనాలి పనులకు పోయి మా చెమటలు రక్తంగా మార్చి మోడల్ స్కూల్లో చదివించినాము. చదువుకో నా చిట్టి తండ్రి, చదువుకో నా చిట్టి తల్లి, చదువుకో నా చిట్టి తండ్రి, చదువుకో నా చిట్టి తల్లి. బంగారు భవిత కార్డు చూసి మేము మురిసిపోయామే, హోలిస్టిక్ కార్డు చూసి మేము ఆనందించామే. బంగారు భవిత కార్డు చూసి మేము మురిసిపోయామే, హోలిస్టిక్ కార్డు చూసి మేము ఆనందించామే. చదువుకో నా చిట్టి తండ్రి, చదువుకో నా చిట్టి తల్లి. నీవు బాగా చదువుకొని డాక్టరు అవుతావు, కలెక్టరు అవుతావు, లాయరు అవుతావు, ఇంజనీరు అవుతావు. చదువుకో నా నాలో నిన్ను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళు పాపాయివైనావమ్మా. నిత్యం కాపాడుతున్న నీలా నే పెంచగలనా ఇంకో పసివాడివేగా అమ్మా. రామరక్ష నిలాల పోసిన శ్యామలాలి అని లాలి పాడిన బుజ్జగించిన చెయ్యి పట్టుకొని నడక. నేనాటి నీలాలి పదనే ఓ అవునమ్మా నేనాడో కని పెంచిన స్వరమే మౌనమై నిద్రలోనే గానమై నీ పాదాలకు